హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రంగా అనిపిస్తుంది కదా. ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం రకరకాల పూజలు అవి చేసుకున్నాం. ఇంకా ఫ్రైడేస్ అయితే చాలా స్పెషల్. లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకోవటం, రోజంతా కూడా అమ్మవారిని జయమాతా లక్ష్మి అంటూ స్మరించుకోవటం చాలా అంటే చాలా బాగా గడిచిపోయింది. ఇంకా శ్రావణ మాసం కంప్లీట్ అవ్వబోతుంది కదా. అయితే నేను మీకు ఈ వీడియోలో నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని షేర్ చేయబోతున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే నేను ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరించుకున్నానండి. నేను మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా, అమ్మవారిని ఎలా జాకెట్ ముక్కతో అలంకరించుకోవాలని. అయితే నేను ఈ వీడియోలో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే మనకు పూజలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి పూలు లేకుండా ఎలా పూజ చేసుకుంటాం కదా. అయితే ఇక్కడ నాకు గార్డెన్ ఉందని చెప్పాను కదా, ఆ గార్డెన్లో నుంచి తెచ్చిన పూలేనండి మల్లెలు, చామంతులు. ఈ పర్పుల్ కలర్లో ఉన్న పూలను ఏమంటారో నాకు తెలీదు, బట్ చూడ్డానికి చాలా బాగున్నాయి. అయితే 5 రకాల పూలతో మనం అమ్మవారిని అలంకరించుకోవాలి కదా. ఇలా మల్లెదండ కట్టుకొని మధ్యలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని ఈ పర్పుల్ కలర్ పూలు పెట్టానండి. అయితే మనకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బయట నుంచి తెచ్చుకున్న పూల కంటే మనకు కొన్ని దొరికినా కూడా మన ఇంటి దగ్గర ఉన్న పూలు అయితేనే బాగుంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో తెచ్చి స్టోర్ చేస్తారు, వాటికి ఏవో వాటర్ అట్లా చల్లిస్తూ ఉంటారు కదా. మీకు ఇంటి దగ్గర గనక చిన్న ప్లేస్ ఉన్నా కానీ కుండీలలో అయినా కూడా మనకి పూజకు సంబంధించినటువంటి పూల మొక్కలను పెంచేసుకోండి. ఎలాంటి ఇబ్బంది పడకుండా మనమే ఇంకా ఫ్రెష్గా ఉన్న పూలతో పూజలు అవి చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ముందుగా తోరం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ఈ వీడియో కూడా నేను మీకు ఇంతకుముందు షేర్ చేశాను. 9 పోగుల దారంతో తోరం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 9 పోగుల దారానికి 9 ముడులు వేస్తున్నాను. ఇక్కడ నాకు ఫ్లవర్స్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి కనుక ఇక్కడ నేను ఫ్లవర్స్ పెడుతున్నాను ఈ తోరానికి. లేదంటే మనం మామిడాకులు, తమలపాకులు అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఫ్లవర్స్ చాలా తక్కువగా ఉన్నాయి అనుకుంటే మధ్యలో ఒక ప్లేస్లో ఆకు పెట్టేసి 9 ముళ్ళకు కూడా పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. ఇలా నేనైతే 9 పోగుల దారంతో తోరాలు 3 ప్రిపేర్ చేసుకొని మిగతావి ముత్తైదువులకు ఇచ్చేవన్నీ కూడా 5 పోగులతో చేశానండి. ఆ తర్వాత వస్త్రం కూడా ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. మనకి పూజ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. బట్ ఏంటంటే పూజకు ముందు మనం చేసుకునే ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవి చాలా టైం తీసుకుంటాయండి. ఎందుకంటే మనం మళ్ళీ ఏం మర్చిపోయినా కూడా ఇబ్బంది పడతాం కదా, అందుకని ముందుగానే చేసేసుకోవాలి. ఇలా అమ్మవారిని కూడా అలంకరించేసుకున్నాను. అయితే నేను ఈ అమ్మవారికి అలంకరించుకున్నటువంటి ఈ జాకెట్ ముక్క ఏదైతే ఉందో ఇది నేను మళ్ళీ యూజ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి మందారాలండి. వీటిని నేను దండలు కాకుండా మామూలుగా అమ్మవారికి సమర్పించుకోవడానికి విడిగా పెట్టుకున్నాను. ఇంకా ఇలా అన్నీ మా పాప నాకు హెల్ప్ చేసిందండి. మనం వాయనంలో ఇచ్చేటటువంటి ఆకులు, గాజులు, పళ్ళు, పసుపు, కుంకుమ, వక్కలు ఇవన్నీ కూడా తనే ఇలా నాకు ముందుగా అరేంజ్ చేసి పెట్టేసింది. అందుకని కొద్దిగా ఈజీగా అనిపించిందండి ఈసారి పూజ చేసుకోవటం. ప్రొద్దున్నే లేసేసి ఇంకా తలస్నానం అవి ఆరగించాక ఫస్ట్ అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ముందుగా అయితే మనం గణపతి గౌరికి పూజ చేసేసుకొని మిగతా పూజ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలండి. ముందుగా మనం చేతికి తోరం కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, బట్ నేను చెప్తున్నాను. అయితే నేను ఇక్కడ ఈ చిన్నవి 5 దీపాలు పెట్టాను కదా, ఇవి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి, వాళ్ళ షాప్లో నుంచి తెచ్చినవి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు మంచిగా అనిపించాయి. అంటే ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నాను ఇట్లాంటి దీపాలు ఉంటే బాగుండు. అంటే మామూలుగా మన దగ్గర ఉండేటటువంటి దీపాలు కాకుండా ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, వెలిగించాక చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఉప్పు దీపం మెయిన్ అండి. మనకి లక్ష్మీ అమ్మవారి పూజలో ఉప్పు దీపం పెట్టుకోవటం చాలా అంటే చాలా మెయిన్. నేను
మట్టి ప్రమిదలో ఉప్పు నుంచేసి దానిపైన కామాక్షి అమ్మవారి దీపాన్ని ఉంచేసాను. గణపతి గౌరీ పూజ చేసేసుకొని ఇంకా మనకి ఈ పూజలో ఉన్నటువంటి కథను చదవటం కానీ, అమ్మవారి స్తోత్రం చదవటం కానీ అట్లాంటివన్నీ కూడా చేసేసుకున్నాను. నైవేద్యానికి ఇంకా పులిహోర, పరమాన్నం, శనగలు, సీర, వడలు చేశానండి. ఇంకా ఆ అమ్మవారి కటాక్షం ఏమోనండి, నేను ఇలా అమ్మవారికి నైవేద్యాలు పెడుతున్నాను, ఆవు ఇంటి ముందుకు వచ్చేసింది. ఇంకా మొదటగా ఆవుకే పెట్టేశాను నైవేద్యం. అమ్మవారి కృప ఉందని అనుకుంటున్నాను. ఆవులో సకల దేవతలు కొలువుంటాయని చెప్తారు కదా, అందుకని మీ ఇంటి ముందుకు ఆవు వస్తే ఇలా బొట్టు పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఎట్లాంటి నైవేద్యం సమర్పించుకున్నా కూడా చాలా మంచిదండి. లేదంటే మీరు గురువారాలు అట్లాంటి ఏదైనా ప్రత్యేకమైన ఒక వీక్ తీసేసుకొని శనగపప్పును ఒకరోజు ముందు నానబెట్టేసుకొని మరుసటి రోజు ఆ పచ్చి శనగపప్పులో కొద్దిగా బెల్లం వేసి పెట్టారనుకోండి, చాలా అంటే చాలా మంచిది. మీకున్నటువంటి ఎట్లాంటి ఇబ్బందులైనా కూడా తీరిపోతాయండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాక ఇంకా హారతి పాట పాడుకుంటూ హారతి ఇచ్చానండి. ఇదండి నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం. ఆ తర్వాత ముత్తైదువులకు వాయినాలు కూడా ఇచ్చేసాను. చాలా హ్యాపీగా గడిచిపోయింది శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వ్యూవర్స్ అందరికీ మరొకసారి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చేటటువంటి శ్రావణ మాసాన్ని మనం అందరం కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాం.